ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. మంగళవారం నాడు క్షవరం చేయించుకోకూడదా, ఎందుకు అని అడుగుతున్నారు ధర్మ సందేహం. సహజసిద్ధంగా ఎవరైనా సరే పెరిగినటువంటి జుట్టును క్షవరం చేయించుకోవటం అనేటువంటి లక్షణరీత్యా కొన్ని నియమ నిబంధనలు అనేటువంటివి మనకు శాస్త్రంలో చెప్పారు. మంగళవారం అనగానే మంగళకరమైనదిగా భావన చేస్తాం. వారాల్లో సోమవారం ఒకటి, మంగళవారం ఒకటి చాలా విశిష్టవంతమైనవి. సోమవారం నాడు అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరునికి ప్రీతికరమైంది. మంగళవారం అనేటువంటిది మంగళగౌరీదేవికి అనుగ్రహాన్ని ప్రసాదించేది. అటువంటి సమయంలో మనం ఈ యొక్క అత్యధికంగా పెరిగినటువంటి జుట్టును తీసివేయించుకోవటం లేక ట్రిమ్ చేయించుకోవటం లాంటి సంఘటనలు అంత మంచిది కాదు. అక్కడ ఏదో అపశృతి వస్తుంది, తస్మాత్ జాగ్రత్త అని చెప్పారు. అలాగే ఎక్కువగా ఈ క్షవరము వీటికి సంబంధించినటువంటి ప్రక్రియల్లో కొంతమంది తిథులు వారాలు బాగా చూసుకునేటువంటి సాంప్రదాయం ఉన్నప్పటికీ బుధవారం నాడు క్షవరం చేయించుకోవడం కూడా చాలా మంచిది. సహజసిద్ధంగా బుధవారం నాడు పురుషులు తలకు నూనె అంటుకొని అభ్యంగన స్నానం కనుక ఆచరించినట్లయితే బుధాదిత్య యోగం సిద్ధిస్తుంది. అంటే అభివృద్ధికరమైనటువంటి ప్రభావంలో వ్యక్తి జీవించడానికి ఆస్కారం ఉంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ పురుషులు శుక్రవారం తలంటు స్నానం చేయకూడదు, మంగళవారం తలంటు స్నానం చేయకూడదు అన్నారు. క్షవరం చేసుకున్నప్పుడు తలంటు స్నానం చేయాలిగా మరి, అందుచేత మంగళవారం నిషిద్ధం అన్నమాట. అలాగే శుక్రవారం కూడా నిషిద్ధమే. ఇక్కడ తలంటు స్నానానికి మనం ఆచరించే పనులకి అవినాభావ సంబంధం ఉంటుందన్నమాట. అలాగే బుధవారం మాత్రం చాలా విశేషంగా పనిచేస్తుంది. మనం ఏ పని చేసినప్పటికీ కూడాను బుధవారం నాడు చాలా చక్కగా కలిసి వస్తుంది. ట్రిమ్ముగా తయారై కొత్త బట్టలు కొనుక్కొని వేసుకునేది కూడా బుధవారమే. అలాగే నగలు బుధవారం నాడు కొనుక్కుంటే చాలా విశేషపరంగా అవి అత్యధిక ధనాన్ని మనకు ప్రసాదిస్తాయి, అంటే రేటు పెరుగుతుందన్నమాట. బుధవారం నాడు బంగారు బిస్కెట్ కొన్నారనుకో, ఒక వారానికల్లా దాని రేటు పెరుగుతుంది. అదే సోమవారం నాడు కొంటే దానం చేద్దామనే లక్షణం ఎక్కువ అవుతుంది. అంటే ఏదో ఒక ఖర్చు వచ్చి ఆ బిస్కెట్ అమ్మైనా సరే ఇవ్వాల్సిందే అనే భావన వస్తుందన్నమాట. ఇలా కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి జీవితంలో. అందుకని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. మనం ఆచరించేటువంటి సాంప్రదాయ లక్షణాలని ప్రతి ఒక్కరూ కూడాను ఈ సాంప్రదాయబద్ధమైనటువంటి లక్షణ రీత్యా తప్పనిసరిగా ఇంటి ప్రాంగణంలో క్షవరం చేయించుకోకూడదు. ఇంటి లోపల క్షవరం చేయించుకోకూడదండి ఎవరూ కూడాను. వచ్చాళ్లే అంబాష్టకుడు, లోపలికి రావయ్యా అని చెప్పేసి చక్కగా హాల్లో కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ క్షవరం చేయించుకోకూడదు. ఇంటి బయట అరుగులు ఉన్నాయే, ఆ అరుగు పైన కూర్చొని ఆ బయటే స్నానం చేసిన తర్వాత మనం లోపలికి వస్తాం. అంటే ఇంటి బయట అరుగు ఉంటే ఆ అరుగు పైన కూర్చొని అంబాష్టకుడు వచ్చి మనకు గడ్డం గీయచ్చు, లేక క్షవరం చేసి అయ్యగారు నమస్కారం అని వెళ్ళిపోతాడు. మనం లోపలికి వచ్చి పవిత్ర స్నానం ఆచరిస్తామన్నమాట. ఎందుచేత దీనికి ఇంత పవిత్రతత్వం ఇచ్చారు అంటే, పాపాలు అనేటువంటివి ఈ వెంట్రుక చివర్లు ఇరుక్కొని ఉంటాయిట. పాపాలు అనేవి వెంట్రుక చివరి కొనలో ఉంటాయిట. అందుకే మనం క్షవరం చేయించుకోవాలి అప్పుడప్పుడు పాపాల ప్రక్షాళన కోసం. అలాగే గడ్డం రోజు గీసుకుంటున్నారు చాలామంది, పాప ప్రక్షాళన రోజు అవుతుందన్నమాట. మనం కాశీ కనుక వెళ్తే వేణీ నది స్నానం అని చెప్పేసి భార్యాభర్తలని ఇరువుని భర్త తొడ మీద భార్య కూర్చొని ఉంటుంది,
భర్త ఆమె యొక్క కురుల్ని చివర మంత్రపూర్వకంగా కట్ చేసి ఆ నదిలో పారేస్తారు. ఆ నదిలో మంత్రపూర్వకంగా వేస్తే ఆ నదిలో నుండి ఆ జుట్టు ఉందే మునిగిపోకుండా గుండ్రంగా తిరుగుతుంది. ఆ గుండ్రంగా తిరుగుతుంది అంటే ఏంటనమాట, మీ భార్యాభర్తలు ఇద్దరు చేసిన సమస్త పాపాలు, తెలిసి చేసినవి తెలియక చేసినవి అన్నీ కూడాను పటాపంచలైపోయినాయి అని చెప్పి చెప్పటం. నేను నా భార్యని అర్ధేచ కామేచ అని చెప్పేసి ఆ రోజు నేను ప్రమాణం చేసి మా ఆవిడికి ఎటువంటి బాధ కలగకుండా నేను జీవితాన్ని గడుపుతానని ప్రతిజ్ఞ చేశాను. ఈ మధ్యకాలంలో ఆమెను చాలు బాధ పెట్టి ఉండొచ్చు, ఆ బాధలన్నీ పోవుగాక అంటూ కూడా ఆ మంత్రంలో వస్తుందండి. అంటే శక్తి స్వరూపిణైన స్త్రీని గౌరవించిన వాడే సుఖపడతాడు ఎప్పటికైనా. భార్యను గౌరవించడం నేర్చుకోవాలి ప్రతి పురుషుడు అనేటువంటి ఉద్దేశం ఇక్కడ మనకు శాస్త్రంలో చెప్పారు. అది వేణీ నది స్నానంలో మనకి ఆ మంత్రపూర్వకంగా వస్తాయి, మనం చేసిన పాపాలన్నీ ప్రక్షాళన చేయడానికి. చిన్న జుట్టుకి వీటికి అవినాభావ సంబంధాలు చెబుతున్నాను. అందుచేత క్షవరం అనేటువంటిది మంగళవారం చేయించుకోకండి.